పోయింది నయమాను. అప్పుడు దిగింది తన అహం. ఏదో అనుకున్నాను, నేను ఏదో చేయాలనుకున్నాను, కానీ బాబు నువ్వు చాలా గొప్ప ప్రవక్తవే, నీ మాట శిరస వహిస్తాను, నీ దేవుడు గొప్ప దేవుడు అని దేవుని కొనియాడాడు. వచ్చి మాట్లాడుతున్నాడు, ఎలీషా గారు ఇగో నేను ఈ దేహాన్ని కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఈ దేహం కోసం క్షణము నేను సైన్యాధిపతినే, కానీ ఈ దేహముతలా ఈ క్షయతో ఈ కుష్టుతో నేను భరించలేకపోయేవాడిని. దేవుని దైవం తగ్గింది. నీకెంత డబ్బు కలితే అంత డబ్బు, నీకెంత బంగారం కలితే అంత బంగారం, నీకెంత వెండి కాలితే అంత వెండి, ఇక నీకు ఇచ్చేస్తాను. మూటలు తెచ్చాను, రథముల మీద తెచ్చాను, దెబ్బలు రా అన్నాడు అంతే. దెబ్బలు రా బొల్లో తెచ్చేసి మూటలు తెచ్చి పెట్టేశారు. అంటాడు, నీ వెండి నీతోనే ఉంచుకో, నీ వెండి నాకు వద్దు సుమా, నీ వెండి కోసం చేయలే, నువ్వు అడిగావు చేశాను అంతే, నీ వెండి నాకు వద్దు, పట్టుకుపోనాడు అంతే. తీసుకున్నాడా? అలాంటి సేవకుడు ఆకాశవాక్యంలో కురిపించు అంటే కురిపిస్తాడు. ఆశ లేనివాడుగా ఉండాలి, ఆశను చంపుకున్నవాడుగా ఉండాలి. ఏంటి 500కే పరిగెత్తి, 100కే పరిగెత్తి, పలా పొట్లాలకే పరిగెత్తేవాడు ఆకాశవాక్యంలో కుమ్మరించడం. ఈరోజు మన సేవకులు ఇది పరిస్థితి, కుమ్మరించడం. ఉంటే తిన్నారు, లేదంటే పడుకున్నారు అంతే. ఏలియాకి ఏం తక్కువ? ఏలియా రోషం కలిగిన వాడు కదా. ఏలియా గురించి ఏం చదువుకున్నాం? రోషం కలిగిన వాడు ఏలియా. ఇక్కడికో వెళ్ళిపోతే కాకితో ఆహారం పంపాడు. నాకు కుమ్మరించు అంటే కుమ్మరించడేంటి? అడగడు. నిలబడాలండి, భక్తిలో నిలబడాలి, పరిగెట్టడం కాదు.